ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. హైదరాబాద్ లో గత వారం రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా రాత్రి సమయం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాలలో వర్షం దంచుకొడుతుంది. తాజాగా ఈరోజు మధ్యాహ్నం కురిసినటువంటి భారీ వర్షానికి ఐటీ హబ్ అయినటువంటి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫిల్మ్ నగర్లతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపైన భారీగా నీరు వచ్చి చేరింది. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం పీక్ అవర్స్ కావడంతో సాయంత్రం ఈ వర్షం కురుస్తుండడంతో అదే టైంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రోడ్లపైన అక్కడక్కడ భారీగా నీరు నిల్వ ఉండడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనదారులు రోడ్లపైన చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. బైక్లపై వెళ్లే వారైతే వర్షంలో తడుస్తూ నీట మునిగినటువంటి గుంతలు కనిపించక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. నగరంలో గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్న వాతావరణం విచిత్రంగా మారుతుంది. పగటిపూట ఎండగొడుతుంది, రాత్రి సమయానికి మేఘాలు దట్టంగా అలుముకొని వర్షాలు పడేటువంటి పరిస్థితి కొన్ని రోజులుగా నగరంలో కనిపిస్తోంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డైలీ వేజ్ వర్కర్లు ఇంటికి చేరుకునేసరికి ఈ వాన చుక్కలు చూపెట్టేస్తుంది. అండర్ పాస్లలో నీరు నిలవడం, డ్రైనేజీలు పొంగి పొర్లుతుండడం, జిహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి నీటిని తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం నగరంలో వర్షం దంచుకొడుతుండడంతో మరొకసారి జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఇక భారీ వర్షాలు కేవలం హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోని పలు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న రోజులలో తెలంగాణలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ మరియు మధ్య తెలంగాణ జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. మొత్తానికి ఈ ఆగస్టు నెలలో తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే మెరుగైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తుంది. మరొక వైపు రాబోయే రోజులలో కూడా వర్షాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున హైదరాబాద్ నగరంలో ప్రయాణించేటువంటి వాహనదారులు బయటకు వెళ్లే ముందు ట్రాఫిక్ అప్డేట్స్ చూసుకోవడం మంచిది. చాలా ప్రాంతాలలో కన్స్ట్రక్షన్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి రోడ్డుకి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరంలో కొంత లోటు వర్షపాతం నమోదవుతుందనుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా చురుగ్గా కదులుతున్నటువంటి వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆ యొక్క లోటు వర్షపాతం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అటు గోదావరి కానీ, కృష్ణ కానీ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్యాములు నిండుతున్నటువంటి పరిస్థితి కొంతవరకు ఉన్నా కూడా చాలా ప్రాంతాలలో గ్రౌండ్ వాటర్ అనేది, అంటే బావుల్లో, చెరువుల్లో వ్యవసాయం చేసేటువంటి లాంటి రైతులకు మాత్రం ఇంకా ఆశాజనకంగా వర్షాకాలం అయితే కనిపించలేదు. అలాంటి విస్తారమైనటువంటి వర్షాలు కురిస్తే గ్రౌండ్ వాటర్, అదేవిధంగా గ్రామాలలో ఉండేటువంటి బావులు, చెరువులన్నీ కూడా నిండితే పుష్కలంగా ఇంకా వారికి వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆగస్టులోనైనా ఆ రకమైనటువంటి పరిస్థితి రాబోతుందనేటువంటి అంచనాతోటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రైతులు.